అనంతపురం జిల్లాలో 20 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగు చేయాల్సిందే. అయితే ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో కేవలం 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడైన పాలకుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారుతోందని రైతులు ఉసూరుమంటున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ పీసీ గిరి గ్రామంలో బీడు భూములను పరిశీలించి రైతుల కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. సరిపడా విత్తనాలు సరఫరా చేయటం లేదని, రుణమాఫీ అమలు కాకపోగా అపరాధ రుసుం పడుతోందని జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఎరువుల ధరలు ఆకాశానంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోయారు. రైతుల సమస్యలు విన్న జగన్ చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను, పింఛన్దారులను అందరినీ మోసం చేస్తూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం కరువు దుస్థితిని మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి కూడా వైఎస్ జగన్ కు వివరించారు. అనంత రైతుల ఆత్మహత్యలు, వలసల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని విన్నవించారు. 20 లక్షల ఎకరాల్లో ఇత్తనం వేస్తారు ఈ జిల్లాలో, అనంతపురం జిల్లాలో. అట్లాంటిది 5 లక్షల ఎకరాలు కూడా ఇత్తనం వేయని పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అని అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో చూడండి. ఇత్తనాలు ఇవ్వలేదు. 5.5 లక్షల క్వింటాల్లో విత్తనాలు అవసరం ఉంటే 1.5 క్వింటాళ్ళు మాత్రమే సప్లై చేసి ఆ 1.5 కూడా సప్లై సరిగ్గా చేయాల. అవి కూడా ఇత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులు, తెలుగుదేశం వాళ్ళే పట్టుబడిన పరిస్థితులు మనం అంతా కూడా ఈ జిల్లాలో చూసాం. పేపర్లలోకి వచ్చినాయి. విత్తనాలు ఎవరు, విత్తనాలు లేక వేసే పరిస్థితి లేదు. టయానికి విత్తనాలన్నా ఇస్తే కనీసం వేసే పరిస్థితి ఉంటే 2 వర్షాలన్నా పడితే కనీసం కాస్తో కూస్తో మొలకొస్తుంది. మొలకొచ్చినప్పుడు కనీసం కాస్తో కూస్తో పంట వస్తుంది, కాస్తో కూస్తో పశువులకు మేతన్నా వస్తుంది. అది కూడా ఈ జిల్లాలో రుణమాఫీ జరగలేదు. రైతులకు అపరాధ వడ్డీ కడతా ఉన్నారు. వీళ్ళు ఇచ్చే డబ్బు కనీసం వడ్డీలకు సరిపోవడం లేదు. ఇంతకుముందు ఇదే రైతులు తాము తీసుకున్న రుణాన్ని వడ్డీ లేని రుణమో పావులా వడ్డీకో తీసుకునే పరిస్థితి నుంచి రుణమాఫీ కాకపోగా 14% అపరాధ వడ్డీ కడతా ఉన్నారు. బ్యాంకులకు పోయి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇత్తనాలు చూస్తామా అంటే సప్లై చేసే పరిస్థితి లేదు. ఎరువులు చూస్తామా అని అంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి రేట్లు. ఇన్సూరెన్స్ చూస్తామా అని అంటే 2 సంవత్సరం పంటలు నష్టపోతే ఇంతవరకు ఇన్సూరెన్స్ ఇచ్చిన పాపాన పోలా. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇత్తనం కూడా సప్లై లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి వలసలు పోతా ఉన్నారు కర్ణాటకకు. డ్వాక్రా సంఘాలకు సంబంధించి చెప్తా ఉంది. సంఘాలకు సంబంధించిన డబ్బులు కూడా మాఫీ కాలేదు. అంతా మోసం 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 ఈ ప్రభుత్వం. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు, మోసం. సంఘాల రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు, మోసం. ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, మోసం. ఉద్యోగాలు ఒకవేళ ఇంటింటికి ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది మోసం. ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టిస్తామన్నారు, ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టిలే, అది మోసం. పెన్షన్లు ఎడాపెడా కత్తిరిస్తా పోతా ఉన్నారు. కొంతమందికి ఇస్తారు, ఎక్కువ మందికి ఎగరగొడతారు, అది కూడా మోసం. రేషన్ కార్డు తగ్గిస్తా ఉన్నారు, రేషన్ కార్డు తగ్గిస్తా ఉన్నారు, బియ్యం కోటాలు తగ్గిస్తా ఉన్నారు, అంతా మోసం. మొత్తం మోసం 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 పరిస్థితులని చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తా ఉన్నారు.